అనకాపల్లిలో 4 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ అదృశ్యమైంది. అనకాపల్లి లోకావారి కాలనీకి చెందిన లోహిత ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తుండగా సీసీటీవీ ఫుటేజ్లో పాప దృశ్యాలను గుర్తించారు. ఓ మహిళ వెంట వెళ్తూ పెరుగు బజార్ వద్ద బస్సు ఎక్కినట్లు గుర్తించారు. పాపను కిడ్నాప్ గ్యాంగ్ నుంచి రక్షించి గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అసలు తీసుకెళ్లినటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్లో. ఆ మహిళ ఎవరు అని చెప్తున్నారు పోలీసులు? ప్రజెంట్ దర్యాప్తులో ఏం తేలింది? ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఆడుతున్నటువంటి ఆ లోహిత అనే 4 ఏళ్ల పాపను మృతి తెలియని మహిళ కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి సమయంలోనే ఆ మహిళ అటు ఇటు 1-2 సార్లు తిరిగి ఆ పాపను అయితే తనతో పాటు తీసుకెళ్లిపోయింది. అది తీసుకెళ్లినటువంటి సమయంలోనే సీసీ కెమెరాలో పూర్తిగా ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పాప కనిపించకపోయేసరికి కంగారు పడినటువంటి తల్లిదండ్రులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ సీసీ కెమెరాలు మొత్తం అంతా కూడా దాదాపుగా ఒక 7 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో అనకాపల్లి గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద మహిళ వెంట ఈ పాప వెళ్తున్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా పిడుగు బజార్ జంక్షన్ దగ్గర మహిళతో పాటు బస్సు ఎక్కడం అయితే ఆ పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీని వెనక ఈ మహిళ ఒక్కరే ఉన్నారా, ఇంకా వేరే ఎవరు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాపను ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం పాపను పోలీసులు అయితే రక్షించారని తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం కానీ అదేవిధంగా ఈ విషయాన్ని బయట పెట్టడం కానీ చేయలేదు. ఎందుకంటే ఈ టీమ్ వెనక మహిళ ఒక్కరే ఉన్నారా లేకపోతే ఇంకెవరన్నా ఈ కిడ్నాప్ గ్యాంగ్ ఉన్నారనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పాప మాత్రం ప్రస్తుతం సురక్షితంగా పోలీసుల చెంతనే ఉందనేది ఒక మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి, ఎందుకంటే వేసవకాలం కావడం, స్కూల్స్ కి సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పిల్లలందరూ కూడా సాయంత్రం సమయంలో కొంత ఎండ తగ్గిన తర్వాత బయట ఆడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాయమాటలు చెప్పి అక్కడి నుంచి పిల్లల్ని అయితే కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. పోలీసులు కూడా ఒక చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లా పిల్లల్ని ఒంటరిగా వదిలి ఇంట్లోనే తల్లిదండ్రులు ఉండొద్దు, ఈ విధమైనటువంటి కిడ్నాప్లు గురే అవకాశం ఉందని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కిడ్నాప్ చేసినటువంటి మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు, దీని వెనక ఉన్నటువంటి మిగతా గ్యాంగ్ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం అయితే. అయితే రాజు, అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? ఇదివరకు ఇలా ఎప్పుడైనా జరగడం కానీ, అనుమానాస్పదంగా రావటం కానీ కాలనీలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? అంటే ఇప్పటి వరకు ఆ తల్లిదండ్రులు కేవలం వాళ్ళ పాప 14వ తేదీ సాయంత్రం కనిపించకపోయేసరికి ఒక 2 గంటల సమయం చూసిన తర్వాత చుట్టుపక్కలంతా వెతికి తర్వాత పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఇప్పటికి 3 రోజులు గడుస్తుంది. 3 రోజుల్లో ఈ రోజు ఉదయాన్నే ఆ పోలీసులకైతే ఈ పాప ఆచూకీ తెలిసింది. అదేవిధంగా ఆ మహిళ ఈ సీసీ కెమెరాల ఆధారంగా ఏ బస్సు ఎక్కారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారనేది పోలీసులు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసులు అయితే బయట పెట్టలేదు. కానీ తల్లిదండ్రులు ఇదే మొదటిసారి పాప ప్రతిరోజు కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటుంది, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఆ మహిళ అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆ దృశ్యాలు మాత్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం రాలేదు. అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి మహిళ కాకపోవడం, అక్కడ ఆడుతున్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి ఆ పాపను చూసి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ పాపను అయితే తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. బహుశా ఆ పాప ఆడుకుంటుంది కాబట్టి ఏదైనా షాప్ లో చాక్లెట్స్ బిస్కెట్స్ ఏదైనా కొనివ్వడానికి తీసుకెళ్తున్నట్లుగా తెలిసినటువంటి వ్యక్తిగా ఆ పాపను అయితే అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి తీసుకెళ్లి నేరుగా బస్సు ఎక్కి బస్సులో నుంచి వేరే చోటకైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఈ విధమైనటువంటి అనుమానిత మహిళ అయితే అక్కడ కనిపించలేదు. ఇదే మొదటిసారిగా వాళ్ళైతే సీసీ కెమెరాలో చూసిన తర్వాత గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.